Mr. Venu, welcome. Hearty welcome. Thank you, sir. So, here we are. Please come. Welcome to your chair. ఏ రంగనా, అప్పుడు చదివించమంటే కష్టాలు వెళ్ళాలి. ఇప్పుడేమంటావు? తమ చల్లని దీవెన ఫలించింది బాబు. అలా అంటేనే ఒప్పుకోను. అతను కష్టపడ్డాడు, కృషి చేశాడు, పైకొచ్చాడు. ఎవరు ఏమవుతారు, ఏం చేస్తారు నిర్ణయించడానికి మనమెవరం అయ్యా? ఆనాడు సలహా ఇచ్చాను. ఈనాడు అతని చేతికి నా బాధ్యతను అప్పగించి రిటైర్ కాబోతున్నా. సార్, అనుకోని విధంగా జరగటం ఆనందమే అయినా మా నాన్నగారు నేను ఒకే ఆఫీసులో పనిచేయటం కాస్త ఇబ్బందిగానే ఉంది. నన్ను ఇక్కడికి పోస్ట్ చేసే ముందు ఈ విషయమే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొచ్చాను. అయినా నన్ను ఇక్కడికి పంపించారంటే నువ్వు ఇక్కడికి రావడం ఎంత అవసరమో వాళ్ళు గ్రహించే ఉంటారు. డోంట్ వరీ. నిర్భయంగా బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి ఇవన్నీ అడ్డు రావు, రాకూడదు. నీ అధికారాన్ని 10 మందికి సేవ చేసే అవకాశంగా వినియోగించు. సాధారణ మానవుడి జీవితాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అడ్డుపడే ఆషాఢభూతుల ఆట కట్టించు. అవినీతిని తుదముట్టించు. గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. గ్రేట్ బ్లెస్సింగ్స్. రంగన్న, వస్తాను. ఇది మీకు తెలుసా? ఏమిటయా? ఆ వేణువు గారు నేను కాలేజీలో చంపని ఓల్డ్ ఫ్రెండ్స్. నమస్కారం. నమస్కారం. మీరు ఈ ఆఫీసులో సీనియర్. పేరు భజగోవిందం. నాకు అందరూ తెలుసు. నేను ఇక్కడ వాడిని. వీడు నాకు ముందే తెలుసండి. హలో వేణు, పట్టుదలంటే నీదే బ్రదర్. మొత్తానికి అనుకున్న పని అక్షరాలా సాధించాం. బ్రేవో. ఇతను ఇక్కడ జీటు అండి, డిస్పాచ్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు. ఇంకా ప్రొబేషన్ మీదే ఉంటున్నాడు. మీరు రాకముందు నుంచి నాకు తెలుసు 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 అంటున్నాడండి. మీ ఇష్టం. ఆల్ రైట్. సార్, ఏమయ్యా మధు, కలెక్టర్ మావాడేనని గాలిలో దూదిలేక ఎగిరెగిరి పడ్డావు. ఆయనేమో రెయిన్ కోట్ మీద వర్షం చుక్కలేక దులిపారేసిపోయాడు. ఏమిటి? పోతాడు. పెద్ద పని అయ్యేది పాస్ అయ్యాన్ని మిడిచిపాటు రాశాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. కరెక్టే, పాస్ అయ్యాడు కాబట్టి కలెక్టర్ అయ్యాడు. లేకపోతే ఈ సెక్షన్ లో గుమస్తాగాను ఉండేవాడు నీ పక్కనే. వచ్చేయండి ఇంకా. బాబు, ఈ వేళప్పుడు పాత కలెక్టర్ గారు కాఫీ తాగేవారు. బాబు, అయ్యో తమరా, అయినా తమకెందుకు వచ్చిన శ్రమ అండి ఇది. నమస్కారం రంగన్న గారు. Get up. Come on. అరే ఫూల్, ఆఫీసులో ఏం కూర్చావురా? క్షమించండి సార్, ఏదో బుద్ధి గట్టి తిని. తింటే తింది కానీ మళ్ళీ కాస్త తినిపించు. ఇంకా సారేమిట్రా, అరే అని పిలవరా? వేణు, దట్స్ బెటర్. సరే, ఈ ఆఫీసులో ఎంతకాలం అయింది నువ్వు చేరి? పెళ్ళయిందా? పెళ్ళి ఎంతమంది చెప్పరా? అరే మధు, అక్కడ మాట్లాడటం ఎంత తప్పు, ఇక్కడ మాట్లాడకపోవటం కూడా అంతే తప్పురా. ఆఫీస్కి ఒక మర్యాద ఉంది, స్నేహానికి ఒక హద్దు ఉంది. వేణు, నువ్వు మామూలు ఆఫీసర్ కాదు, మహానుభావుడివి. నాలాంటి మూర్ఖుడికి కళ్ళు తెరిపించావు. అందుకే నువ్వు కలెక్టర్ అయ్యావు, నేను గుమస్తాగానే ఉండిపోయాను. సరే పద. లేదు వేణు, నాకు కొంచెం పని ఉంది. పద్మేనా? క్యారియాన్. ఎవరెక్కడా అంటే మాట్లాడరే? ఏమిటండి ఆ గావు కేకలు? కేకలు మేకలు అనే అర్థనా? అదేమిటండి? అదేమిటండి నేను వద్దన్నాను. ఏమండి, మీకేమైందండి? ఏమైందండి నేను వద్దన్నాను. డాలు డబాళ్ళు వేసుకుని దస్తాలు పట్టుకుని ఆషామాషి పీన్ అనుకున్నావా నన్ను? నేనంటే ఎవరనుకున్నావు? ఈ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తండ్రి గారు. అవునా? వెళ్ళి కాఫీ పట్ట. ఏమండి? వెళ్ళి కాఫీ పట్టరా.
అయ్యో రామా. మాట్లాడు మరి. వెళ్ళు, కాఫీ పట్టు. సీత, ఈ రంగన్నకు పిచ్చి పట్టిందనుకున్నావు కదా? కాదే, ఇవాళ బాబు కలెక్టర్ అయి ఆ కుర్చీలో కూర్చుని దివిటీలాగా వెలిగిపోతుంటే చూడటానికి నాకు రెండు కళ్ళు చాలలేదే. వాడు ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి మనల్ని సంతోషపెట్టాలనుకున్నాను కానీ కలెక్టర్గా వచ్చి నా కళ్ళ ముందే నిలబడతాడనుకోలేదే. ఈ అదృష్టం కోసం 100 సార్లు పీనుగా పుట్టమన్నా పుడతా. కాఫీ తెచ్చావా లేదా? బాబు, నువ్వు తీసుకొచ్చావా? అన్న, ఆఫీసులో కలెక్టర్ గారికి ప్యూన్ గా 10 సార్లు కాఫీ ఇచ్చారు. కన్న కొడుగ్గా ఒక్కసారైనా కాఫీ ఇవ్వకూడదు. ఎక్కడికి బాబు? సెక్షన్ లో ఫైల్ ఇవ్వటాను. ఇలా ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అన్న, నేను ఇక్కడ నాన్నను కాదు బాబు, నౌకరు రంగన్ననే, మామూలు ప్యూన్ని. అతను నాది బాబు, ఇలా ఇవ్వు. మిమ్మల్ని మాటి మాటికి అటు ఇటు తిప్పాలంటే చూడు బాబు, బంధుత్వాలు ఇంటి దగ్గర, బాధ్యతల ఆఫీసులో. కలెక్టర్ గారు ఇలా స్వయంగా తిరుగుతుంటే ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటారు. అందుకని ఎవరి పనులు వాళ్ళు చేయడం మంచిది. ఇలా ఇవ్వు బాబు, ఇలా ఇవ్వు. రండి రంగన్న గారు. నాకెందుకండి అంత మర్యాద? ఎందుకేమిటండి, సాక్షాత్తు కలెక్టర్ గారి తండ్రి గారి అంటే సెలక్షన్ గ్రేడ్ ఐఏఎస్ ఆఫీసర్ కింద లెక్క. ఇదిగో రంగా, నీకెందుకా ఏ పాటలు? ఆ ఫైల్ అయ్యి అక్కడ పడాయి. నీ పనులు చూసేవాళ్ళం మేము ఉన్నాంగా. ఇదిగో నెల వచ్చేసరికి ఆ జీతం రాళ్ళు పట్టుకెళ్తుండు. ఎంత మాట బాబు, ఇన్నాళ్ళు ఈ నౌకరీ చేసుకునే బ్రతికాను. నన్ను ఎక్కువ మర్యాద చేసి బాధ పెట్టకండి. మామూలు ప్యూన్ రంగనగానే చూడండి. కర్మ, నాకే కొడుకనేవాడు ఉండి వాడే కలెక్టర్ అయి ఉంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ చెంబు కర్మ ఏమిటి? బంగారం చెంబు కొనుండేవాడిని, ఈ వెధ ఉద్యోగానికి రిజైన్ చేసి ఉండేవాడిని. బాబు, నువ్వా? నాన్న, మీరు నా కోరిక తీరుస్తారని మాట ఇవ్వాలి. ఏమిటి బాబు, చెప్పు. మీరు వెంటనే మీ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలన్నా. బాబు, అవును నాన్న, నేను మరొక చోట ఉద్యోగం చేస్తుంటే పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. కానీ నా కళ్ళ ముందే మీరు. నువ్వు చెప్తున్నది నాకు అర్థమవుతుందిలే బాబు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో సిగ్గుపడవలసిందే ఉంది. చెప్పు. నా పరిస్థితి నాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. నీ చదువు నీకు అర్హతను సంపాదించి పెట్టింది. అది కాదు నాన్న, నా కోసం మీరెంతో కష్టపడ్డారు. నేను ఏదేదో కావాలనే కళ్ళగన్నారు. ఈనాడ తీరిందిగానన్నా నేను కలెక్టర్ని అయ్యాను. మీరు విశ్రాంతి తీసుకోండి. చూడు బాబు, ఈ 30 సంవత్సరాలు ఎందరో కలెక్టర్లకు సేవలు చేస్తూ గడిపాను. ఇవాళ నా కన్న కొడుకుని ఆ పదవిలో చూసుకుంటున్నాను. కొడుకు గొప్పతనాన్ని చూసుకుంటూ బ్రతికే అదృష్టం ఎందరి తండ్రులు కలుగుతుంది చెప్పు. నాన్న, ఈ పేద జీవితంలో నాకు కలిగిన ఈ అపురూపమైన సంతోషాన్ని నా చేతులతో నన్నే దూరం చేసుకోమంటావా? వద్దు బాబు, ఇంకెప్పుడూ నన్ను మాట్లాడకు.